విద్యార్థులందరికీ కూడా శుభోదయం. మనం సిక్స్త్ క్లాస్ సంబంధించి సమయస్ఫూర్తి పాఠంలో భాషాంశాల్లో కొన్ని ముఖ్యమైనవి చెప్దాం. అయితే హ్రస్వాచ్యులను దీర్ఘాచ్యులను ఎలా గుర్తిస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. చూడండి, దీంట్లో పారిభాషిక అభ్యాసాలు అంటారు. పారిభాషిక అభ్యాసాలు. పారిభాషిక అభ్యాసాలని అంటారు. అందులో చూడండి, ఒకటోది అడుగులో అడుగు వేశాము. అడుగులో అడుగు వేశాము. ఆటలు పాటలు పాడాము. ఆటలు పాటలు పాడాము. రెండవది ఇరుగు పొరుగు కలిశాము. ఇరుగు పొరుగు కలిశాము. ఇరుగు పొరుగు కలిశాము. ఏలలో వేస్తూ గెంతాము. ఏలలో వేస్తూ గెంతాము. ఏలలో వేస్తూ గెంతాము. ఉరుకులు పరుగులు తీసాము. మూడోది ఉరుకులు పరుగులు తీసాము. ఉరుగులు పరుగులు తీసాము. ఊరిని శుభ్రం చేశాము. ఊరిని శుభ్రం చేశాము. ఊరిని శుభ్రం చేశాము. అడుగులో అడుగు వేశాము. ఆటల పాటలు పాడాము. ఇరుగు పొరుగు కలిశాము. ఏళ్ళ వేస్తూ గెంతాము. ఉరుకులు పరుగులు తీసాము. ఊరిని శుభ్రం చేశాము అనే మనకి వాక్యాలు ఇచ్చారు. ఇక్కడ ఇందులో హ్రస్వాచ్యులు ఏవో దీర్ఘాచ్యులు ఏవో మనం గుర్తించాలి. చూడండి, ఇక్కడ రాస్తాను. హ్రస్వాచ్యులు అలాగే దీర్ఘాచ్యులు. హ్రస్వాచ్యులు దీర్ఘాచ్యులు ఇందులో మనం గుర్తించాలి. చూడండి, ఆ ఉంది, అలాగే ఈ ఉంది, ఊ ఉంది. ఇవి ఏకమాత్ర కాలంలో పలుకబడతాయి. మాత్ర అంటే ఒక క్షణంలో భాగం, ఒక రెప్పపాటు కాలం. కళ్ళు మూసి మళ్ళీ తిరిగడాన్ని క్షణం అంటాం. అలా పలుకుబడేది ఆ, ఈ, ఊ. వీటిని ఏమంటాం? హ్రస్వాచ్యులు అంటారు. హ్రస్వాచ్యులని అంటారు. ఒకటోది ఆ, రెండోది ఈ, మూడోది ఊ. ఇలా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ మూడు వచ్చాయి. ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ ఆ, ఈ, ఊ అంటే ఇవి 2 మాత్రల కాలంలో పలుకుబడతాయి. 2 మాత్రల కాలంలో అంటే 2 రెప్పపాటు కాలం. మాత్ర అంటే రెప్పపాటు కాలం, 2 క్షణాల్లో పలుకుబడతాయి. వాటిని దీర్ఘాచ్యులు అంటారు. ఒకటోది ఆ, రెండోది ఈ, మూడోది ఊ. అంటే మనకి ఇక్కడ హ్రస్వాచ్యులేవో దీర్ఘాచ్యులేవో
ఎలా గుర్తించాలో మనం ఈ పారిభాషిక అభ్యాసాల్లో తెలుసుకోవడం జరిగింది. ఎలా మీరు గుర్తించాలి? ఒక వాక్యం ఇస్తే ఎగ్జామ్లో అందులో రస్వాచి ఎక్కడుందో దీర్ఘాచి ఎక్కడుందో చూసుకోవాలి. ఆ నుంచి అవ్వ వరకు అస్తులనే ఉంటాయి, హల్లు అనేవి కానించి హా వరకు ఉంటాయి. అందులో రసవాచ్యులు అంటే ఏకమాత్ర అంటే ఒకే మాత్ర కాలంలో పలుకుబడేవి, ఫస్ట్ పశువు ఇలాంటివి అనమాట. దీర్ఘాతులు 2 మాత్రల కాలంలో పలుకుబడేవి, సెకండ్ సెకండ్ ఊ ఇలా చాలా వరకు. అలాగే హల్లులో కా కు కో దీర్ఘంతో ఉన్నవన్నీ కూడా దీర్ఘాతులు, దీర్ఘం లేకుండా ఉండేవన్నీ కూడా రస్వాచ్యులు అంటాం. ఇలా మనం రస్వాచ్యుల్ని దీర్ఘాచ్యుల్ని గుర్తించడం జరుగుతుంది వాక్యాల్లో. నెక్స్ట్ మనం పరిశ్రమలు, సరళములు, స్థిరములు ఇవి ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది. పరిసక్షరాలను గుర్తించాలి. గుర్తించుట పరసాక్షరాలను గుర్తించుట. చూడండి, ఇక్కడ ఉన్నట్లాగే ఒక అవేమో మీరు అండర్లైన్ చేయాలన్నమాట. ఇక్కడ గుర్తించడం అంటే కన్నవారిని కలుద్దాం, కన్నవారిని కలుద్దాం, కన్నవారిని కలుద్దాం. అలాగే ఇక రెండో సెంటెన్స్ రాస్తాను. చదువులు బాగా చదువుదాం, చదువులు బాగా చదువుదాం, చదువులు బాగా చదువుదాం. అంటే గీత గీయాలి, గీత గీయండి. వీటిని పరిసక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం గీత గీయాలి ఈ సెంటెన్స్లోని. మూడోది, చిట్టపాటి చినుకులు పడ్డాయి, చిట్టపాట చినుకులు పడ్డాయి. అలాగే మూడోది, కపాలవాడు పరిమళం అంటే మాకు ఇష్టం. నాలుగోది, పరిమళం అంటే మాకు ఇష్టం, పరిమళమంటే మాకిష్టం. ఐదవది, తపాలావాడు వచ్చాడు, తనతో జాబులు తెచ్చాడు. ఇది ఐదానికి వస్తుంది. నాలుగోది రాస్తాం మనం. తపాలా వాడు వచ్చాడు,
తపాలావాడు వచ్చాడు. అలాగే తనతో జాబులు తెచ్చాడు. జాబులు తెచ్చాడు. ఇప్పుడు మనకి సెంటెన్స్ ఇచ్చారు అంటే ఈ వాక్యాలు ఇచ్చారు. వీటిని మనం ఏం చేయాలి? ఎక్కడెక్కడ పరిసరాలు అంటే ఏంటి? క, చ, ట, ప, ప. వీటిని ఏమంటారు? పరుషాలు అంటారు. పరుషాలు. వీటిని మనం గీత గీయాలి. పరుషాలు అంటే ఇందులో కా ఎక్కడుందో, చా ఎక్కడుందో, టా ఎక్కడుందో, పా ఎక్కడుందో గుర్తించాలి. ఇప్పుడు మనం అందరం కూడాను కా, అలాగే చాచాలో చా, మరి నెక్స్ట్ తాతాలో తా, కచ్చట అయింది. కా, చ, టా. అలాగే ఇందులో టా కూడా ఉంది. ఇక్కడ ఇది కూడా టా, ఇది కూడా టా. మరి చదువుల్లో చా, ఇలా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటిది? కా, చ, ట, ట, ప. వీటిని ఏమంటారు? పరిసరాలు అంటారు. ఏమంటారు? ఇట్లే పరిసరాలు. ఈ పరిసరాలను మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంటే యాక్చువల్గా మనకి పలుసాలు, సరళాలు, స్థిరలు అనేవి హలుల్లో ఉన్నటువంటి కొన్ని విభాగాలు. ఇవి అందరికీ తెలియాలి కాబట్టి కచ్చడ తప అంటే ఇవి చాలా కఠినంగా పలుకుబడేవి, కష్టముగా పలుకుబడేవి. వాటిని పరిసరాలు అంటారు. ఈ లైన్లో క, ఇక్కడ చ, ఇక్కడ ట, ఇక్కడ త, ఇక్కడ చ, మళ్ళీ ఇక్కడ ప, అలాగే అక్కడ ట. ఆ రకంగా కచ్చడ తప వాటి పరిసరాలు. అవి మన ఈ వాక్యంలో ఈ ఉన్నటువంటి 5 వాక్యాల వాటిని మనం గుర్తించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం సరళాక్షరాలను గుర్తించడం. సరళాక్షరాలని అంటే సరళములే. చూడండి, ఇందాక పరిసరాలు కఠినంగా పలుకుపడతా ఉన్నాం. ఇప్పుడు సరళాలు చాలా సులువుగా, తేలిగ్గా పలుకుపడతాయి. సరళాక్షరాలు అంటారు. సరళాక్షరాలు. ఇప్పుడు వీటిని సెంటెన్స్లో ఇవేంటి? సరళ అంటే సరళాలు అంటే గ, జ, డ, ద, బ. వీటిని సరళాక్షరాలు అంటారు. ఇందాక వరుసాక్షరాలు అంటే కఠిన తప అన్నాం. అవి కొంచెం కఠినంగా అంటే కష్టంగా పలుకుపడతాయి. ఇవి చాలా సులువుగా అంటే తేలిగ్గా పలుకుపడతాయి సరళాలు. ఇవి గుర్తించాలి, మనం గీత గీయాలి వీటి గురించి. చూడండి, నెంబర్ 1, చలికి గజగజ వణికారు వారు. చలికి గజ గజ.
వనికారు వారు. నెక్స్ట్, డబ్బు పొదుపు చేయడం మంచిది. ఆ అమ్మాయి జడకుచ్చులు పెట్టుకుంది. ఆ అమ్మాయి జడకుచ్చులు పెట్టుకుంది. అలాగే మూడవది డబ్బు పొదుపు చేయడం మంచిది. డబ్బు పొదుపు చేయడం మంచిది. డబ్బు పొదుపు చేయడం మంచిది. నెక్స్ట్, దసరా పండగ వచ్చింది, సరదాలెన్నో తెచ్చింది. దసరా పండగ వచ్చింది, సరదాలెన్నో తెచ్చింది. సరదాలెన్నో తెచ్చింది. అలాగే 5వది, పలకా బలపం మా ఆస్తి. పలకా బలపం మా ఆస్తి. ఇలా మనకు 5 వాక్యాలు ఉన్నాయి. ఈ గజల దెబ్బలు ఏవైతే ఉన్నాయో ఆ లైన్లో మనం ఆ వాక్యాల్లో గుర్తించాలి. గజల దెబ్బలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి. గా ఉంది, జా ఉంది, గా ఉంది, జా ఉంది, గజల దెబ్బలు. అలాగే నెక్స్ట్, డబ్బులో డా, దఫాలో దా. మరి బలపం బా, బలపంలో భ. అలాగే జడ జ, ఈ డా కూడా పెట్టుకోవచ్చు మనం. అవే కాకుండా దసరా, దసరాలో వచ్చింది. పండగ డా, దసరా పండగ వచ్చింది. ఇలా మనం సరదాలో కూడా దా, సరదాలో దా. చలి గదగద వనికారు వారు. ఇందులో గదగద అనేది వేరు దెబ్బలో ఉన్నాయి. ఆ అమ్మాయి జడ కుచ్చులు పెట్టుకుంది, డా ఉన్నాయి. డబ్బు పొదుపు చేయడం మంచిది. డా అందులో ఉంది పరిసరాల్లో, సరళాల్లో. దసరా పండగ వచ్చింది, సరదాలను తెచ్చింది. దసరాలో దా. అలాగే ఇక్కడ కూడా సరదాలో దా ఆల్రెడీ అందులో ఉంది. పలకా బలపం మా ఆస్తి, బా గైడ్ దెబ్బ. ఇలా గైడ్ దెబ్బలు అనేవి ఏంటి? సరళాక్షరాలు, అంటే చాలా తేలిగ్గా పలుకుపడతాయి, సులువుగా పలుకుపడతాయి. వీటిని ఈ రకంగా మనం గుర్తించాలి.
ఇలా మనం ఈ క్లాసులో పరిసరాలని సరళాలని గుర్తించటం జరిగింది. మిగతా విషయాలని మనం తరువాత క్లాసులో నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హోంవర్క్ అనేది ఇవ్వాలి. చూడండి. అర్థాలు అలాగే వ్యతిరేక పదాలు అర్థాలు వ్యతిరేక పదాలు వాటిని మీరు రాయాలి. అర్థాలు అలాగే వ్యతిరేక పదాలు. రాయవలను. హోంవర్క్ అంటే అర్థాలు వ్యతిరేక పదాలని రాయాలి. ఇది మీకున్నటువంటి హోంవర్క్.